గుండుమావి కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ సేమియా పులిహోర. తయారీ విధానం చూద్దాం. బౌల్లో 1 కప్ సేమియాకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ కాస్త వేడైన తర్వాత సేమియా కూడా వేసుకొని 70% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన సేమియాని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. పళ్ళెంలో సేమియా వేసుకొని పైన కాస్త ఆయిల్ వేసుకొని స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద పెట్టి బాగా పొడి పొడిలాడేలాగా చల్లార్చుకోవాలి. సేమియా పొడి పొడిగా ఉంటే పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కాస్త ఇంగు వేసుకుందాం, మంచి ఫ్లేవర్ ఉంటుంది. వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. పసుపు వేసుకొని చల్లారి పెట్టుకున్న సేమియా కూడా వేసుకోవాలి. పైన నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ఈ పులిహోర చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలిపేసుకొని సేమియా పులిహోరలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఇది ట్రై చేయండి. చాలా టేస్టీ రెసిపీ. రొటీన్ టిఫిన్స్ తిని బోర్ కొట్టినప్పుడు ఈ పులిహోర చాలా టేస్టీగా అనిపిస్తుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.